వెల్కమ్ టు ఉమెన్స్ స్పెషల్. ఈరోజు మనం కందిపొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు, ఏది తీసుకున్నా ఒక గ్లాస్తో అన్నీ సమానంగా తీసుకోవాలి. ఏమేం కావాలో ఐటమ్స్ ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు పావు కందిపప్పు, 1 to 2 స్పూన్స్ జీలకర్ర, 100 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి, ఇంగువ. ఈ 6 ఐటమ్స్తో మనం కందిపొడి తయారు చేయడం తెలుసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ లేకుండా ఒక్కొక్క ఐటమ్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. హైలోను పెట్టకూడదు, సిమ్లోను పెట్టకూడదు, మీడియంలో పెట్టి ఇప్పుడు అన్ని పప్పుల్ని మనం ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు. ఈ కందిపొడి చేసుకోవాలంటే కొంచెం పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే హైలో పెట్టి వేయించేసుకుంటే పప్పులన్నీ ఫ్రై అయిపోతాయి కానీ టేస్ట్ రాదు. టేస్ట్గా రావాలి అంటే మీడియంలో పెట్టే మనం ఒక్కొక్క ఐటమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చూపించిన ఐటమ్స్ అన్నీ దోరగా ఫ్రై చేసుకుని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కందిపొడిలో ఇష్టపడిన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయ వేసి చేయట్లేదు, ఇది వెల్లుల్లిపాయ లేకుండా చేస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ వెల్లుల్లిపాయ వేసినప్పుడు అది కూడా చూపిస్తాను. వెల్లుల్లిపాయ వేసుకుని చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కందిపొడి అన్నీ చూపించాను కదా, ఫ్రై చేసుకున్నవన్నీ కలిపేసి బాగా చల్లారాక మిక్సీ పట్టాలని. నేను అన్నీ కలిపి ఫ్రై అయిపోయినవన్నీ చల్లారాక మిక్సీ పట్టాను. కందిపొడి రెడీ.